ఒక తల్లిగారండి పుట్టుకతో అసలు కంటి చూపు లేని తల్లిగారు. ఆమె పేరు ఫెనీ క్రాస్బీ. 8,000 పాటలు రాశారండి. ఫ్రాన్స్ దేశంలో పుట్టిన ఫెనీ క్రాస్బీ గారు పుట్టిన 6 వారాలకి డాక్టర్ నిర్లక్ష్యం వలన ఆమె 2 కళ్ళు పోని. అప్పుడు ఈ చిన్న పాప ఎదుగుతూ ప్రారంభించిన నాటి నుంచి ఈ ఫెనీ క్రాస్బీ అమ్మమ్మ గారు బైబిల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నిసార్లు చదివి వినిపించిందో బైబిల్ అసలు ఆ తల్లి గారికే తెలియదు. ఈమె కూడా ఫెనీ క్రాస్బీ వయసుతో పాటు ఎదుగుతుంది, బైబిల్ వింటుంది. ఇక బైబిల్ అంతా మైండ్లో పెట్టేసుకుంది. ఇంకా 18-20 సంవత్సరాలు వచ్చినాయి. సండే స్కూల్ జీవితం, విశ్వాస జీవితం సాగింది. అందురాలైన ఫెనీ క్రాస్బీ గారికి వివాహం చేశారు. దేవుని కృప వలన ఒక బేబీ పుట్టింది. పుట్టిన కొన్ని నెలలకే అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయింది. ఆ చనిపోయిన రాత్రి ఈ ఫెనీ క్రాస్బీ అనే ఈ సహోదరి ఏడుస్తూ రచించిన ఒక పాట ఫ్రాన్స్ దేశాన్ని చాలా ఆలోచింపజేసింది. అప్పుడు ఈ ఫెనీ క్రాస్బీని ఒక విలేకరు ఇంటర్వ్యూ చేసింది. ఏమంటే దేవుడు అంటే మీకు కోపం ఉంది కదండి అని అడిగింది. అప్పుడు నవ్వుతూ ఉంది ఫెనీ క్రాస్బీ అనే ఒక సహోదరి, ప్రపంచంలో నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరండి అంది. అదేంటండి అలా అన్నారు అంటే, అవును, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను చూస్తారు, బంధువులను చూస్తారు, స్నేహితులను చూస్తారు, అందరిని చూస్తారు, చనిపోతారు. కానీ నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసే కాలానికి నాకు చూపు లేదు. నేను చూడటం అంటూ వస్తే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తాను. అది కూడా క్రీస్తు 2వ రాకడలో నేను మొట్టమొదటిగా చూసేది ఆయన్నే, చివరగా చూసేది కూడా ఆయన్నే. అండి ఎంత విశ్వాసం ఉందో చూడండి.